అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. నేను మీ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు, బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, శివరాత్రి రోజున ఈశ్వరుడికి ఏ సమస్య ఉన్న వాళ్ళు ఎటువంటి ద్రవంతో అభిషేకం చేయాలి, అలాగే ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎటువంటి పాపాలు పోతాయి గురువు గారు? మహాశివరాత్రి మనకు 15వ తారీఖు నాడు ఏర్పడుతుందమ్మా, ఆదివారం. అవును. వీక్షించేటువంటి యూటీవీ డివోషనల్ ప్రేక్షకులు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఇది అద్భుతమైనటువంటి అవకాశం. ఈ మహాశివరాత్రి సందర్భంగా మనకు పాతార్క యోగముతో కలిసి వచ్చింది ఈసారి. అంటే ఆదివారము వ్యతిపాత యోగము కలిస్తే ఇది పాతార్క యోగము. ఈ రోజున విశేషం ఏంటంటే, చేసేటువంటి పూజ కానీ, దానము కానీ, అలాగే అర్చన కానీ అనంతమైనటువంటి పుణ్య ఫలితాలు. అంటే 1000 సూర్యగ్రహణాలలో మనం పూజ, అర్చన, దానము చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో ఈ ఒక్క రోజునే ఉన్నటువంటి రోజున వస్తుంది. పైపెచ్చు ఈ పాతార్క యోగము మహాశివరాత్రితో కలిసి రావడం అనేటువంటిది దుర్లభము. మళ్ళీ ఇటువంటిది మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు. కాబట్టి ఈ యొక్క మహాశివరాత్రి రోజున అంటే మామూలుగా మనం ఏ ద్రవ్యాలతో మనం రకరకాలుగా మనం అభిషేకాలు ఈశ్వరునికి చేస్తాం. కానీ మహాశివరాత్రి రోజున చేసేటువంటి విధానము శాస్త్ర ప్రకారం. అంటే ఏ ద్రవ్యమునైనా పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలు, ప్రత్యేకమైనటువంటి యోగాలు, ప్రత్యేకమైన సంకల్పములు నెరవేరడం కోసం కొన్ని విశేషమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయమని శాస్త్రం. కాబట్టి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆ పూజా విధానం ఏమిటి, ఎలా చేయాలి, ఏ ఏ సమయాల్లో చేయాలి అనేటువంటి దాన్ని మనం ఇంతకుముందు వీడియోలో సవివరంగా తెలియచేసుకున్నాం. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో, మహాశివరాత్రి రోజున జరిగేటువంటి విధానాన్ని, చేసేటువంటి పూజా విధానాన్ని కూడా ఈ వీడియోలో మరొక వీడియోలో చేసాం. అది కూడా మీరు దాన్ని ఫాలో అవ్వండి, సంపూర్ణంగా మీకు తెలుస్తుంది. ఇప్పుడు దానికి టు బి కంటిన్యూడ్గా మనం ఏ ఏ ద్రవ్యాలతో ఈశ్వరునికి అభిషేకం చెయ్యాలి, ఏ ఏ పుష్పములతో అర్చన చేయాలి, ఏ పుష్పాలతో అర్చన చేస్తే ఎటువంటి పుణ్య ఫలితం వస్తుంది, ఏ ద్రవ్యాలతో పూజ చేయడం వల్ల ఎటువంటి యోగాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని కూలంకషంగా తెలియజేసుకుందాం. ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 15వ తారీఖు రోజున మహామహిమాన్విత సుప్రసిద్ధ కాశీ క్షేత్రములో మీ యొక్క సంకల్పం నెరవేరాలనే సదుద్దేశంతో రుద్రపారాయణము, అలాగే రుద్రాభిషేకము అనేటువంటిది మహాశివరాత్రి సందర్భంగా కాశీక్షేత్రంలో జరిపించడం జరుగుతుంది లింగోద్భవ కాల సమయానికి. ఇక సూర్యగ్రహణము భౌమ చతుర్దశి, అంగారక చతుర్దశి అని అంటారు. అటువంటిది సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది వేరే దేశంలో, మన దేశంలో లేకపోయినప్పటికీ ఆ సమయము కాలము చాలా ప్రభావవంతమైంది. కాబట్టి మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి చండీ హోమము, మృత్యుంజయ హోమం, రుద్రహోమం, సుదర్శన హోమంతో పాటు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణార్థమే శనీశ్వర హోమం అనేటువంటిది ఈ యొక్క 17వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి 1 గంట లోపల మీ గోత్రనామాదులు కూడా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాడికి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం గమనించుకున్నట్లయితేనమ్మా, పరమేశ్వరునికి సంబంధించినటువంటి అభిషేకం చేసే ద్రవ్యాలలో ఏం చెప్పబడి ఉందంటే, పరమేశ్వరుడికి ఆవు పాలతో అభిషేకము చేస్తే సర్వ సౌఖ్యములు లభిస్తాయి. అలాగే ఆరోగ్యం కావాలనుకునే వాళ్ళు, బలము, యశస్సు కావాలనుకునే వాళ్ళు ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి. ఐశ్వర్యం కావాలి, ధనం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఆవు నేతితో ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. అలాగే
మనకు అనేక రకాలుగా బాధపడేటువంటి దుఃఖాలు కలిగేటువంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి శర్కరతో అంటే శర్కర అంటే చాలామంది పంచదార తీసుకుంటారు. కానీ అది కాదమ్మా. మనకు నవ్వోద్గడ్డ, మిశ్రి అని అంటారు. ఇంతింత గడ్డలాగా వస్తుంది. వాటిని మెత్తగా దంచి పొడి చేసి, ఆ పొడి చేసినటువంటి వాటితో ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. ఇది చేసినట్లయితే సమస్త దుఃఖములు నశించిపోతాయి మనకు చెప్పబడినటువంటిది. అలాగే తేనెతో గనక అభిషేకం చేసినట్లయితే ఆ యొక్క మనిషికి యశస్సు అంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక సంబంధించినటువంటి చెరుకు రసముతో అభిషేకము చేసిన ధనాభివృద్ధి, ఉద్యోగ వృద్ధి అనేటువంటిది కలుగుతుంది. కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే సర్వ సంపదలు అభివృద్ధి చెందుతాయి. అంటే ఉన్న వాటికి తోడే ఇంకా గొప్పవాడవుతాడని శాస్త్రం. ఇక భస్మాభిషేకం అంటే భస్మం విభూతిని నీటిలో కలిపి ఆ నీటితో కనుక ఈశ్వరునికి అభిషేకం చేసినట్లయితే మహాపాపములన్నీ కూడాను నశించిపోతాయని శాస్త్రం. ఇక సుగంధముతో అంటే ఏంటి? ఈ సంబంధించినటువంటి జాజికాయ, జాజి పూలు, జాపత్రి, అలాగే కుంకుమ పువ్వు మరియు ఇలాచి, అలాగే ఈ సంబంధించినటువంటి సుగంధాన్ని ఇచ్చేటువంటిది చందనం, అవి నీటిలో కలిపి ఆ నీటితో గనక అభిషేకం చేస్తే సంతానవంతులవుతారు, పుత్రలాభము కలుగుతుంది అని శాస్త్రం. అలాగే పుష్పోదకముతో అంటే పుష్పములు వేసి, అంటే పుష్పముతో అభిషేకం కాదమ్మా, పుష్పములని నీటిలో వేసి ఆ నీటితో గనక అభిషేకం చేస్తే భూ సమస్యలు ఉన్నవాళ్ళు, ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉన్నవాళ్ళు, లేదా మనం ఒక చోట ప్లాట్ తీసుకోవాలని అనుకుంటాం, మనకు దొరకట్లేదు, ఆ ఏరియాలో దొరకట్లేదు, కాబట్టి ఈ పుష్పములని వేసినటువంటి నీటితో గనక అభిషేకం చేస్తే భూలాభం కలుగుతుందని శాస్త్రం. ఇక సంబంధించినటువంటిది బిల్వ పత్రములు, బిల్వాలు అంటే మారేడు దళము కానీ ఏక బిల్వం కానీ నీటిలో వేసి ఆ నీటితో కనుక ఈశ్వరునికి అభిషేకం చేస్తే మనకు చెప్పబడినటువంటిది ఏంటంటే భోగ భాగ్యాలు పెరుగుతాయి అని చెప్పి. అలాగే దూర్వోదకము అంటే మనకు గరిక దొరుకుతుంది కదమ్మా, అది పూర్తిగా కాకుండా చివరన మూడుగా ఉంటుంది, ఇట్లా ఇట్లా గరిక అనేది ఇట్లా చివరన మూడుగా ఉంటుంది, అంతవరకు ఆ మూడుగా ఉన్నదాన్ని తుంచి నీటిలో వేసి ఆ నీటితో కనుక ఈశ్వరుడికి అభిషేకం చేస్తే కోల్పోయినటువంటి ద్రవ్యము, కోల్పోయినటువంటి రాజ్యము, పదవి, ఉద్యోగము ఇవన్నీ మళ్ళీ తిరిగి లభిస్తాయి. ఇక నువ్వుల నూనెతో గనక అభిషేకము చేస్తే మనకు అపమృత్యు దోషములు తొలగిపోతాయి. అంటే ఈ అనారోగ్య సమస్యలు కానీ, లేకపోతే గండ దోషములు కానీ, బాలారిష్ట దోషములు కానీ ఉంటారు కదా, అటువంటి వారు ఈ శివరాత్రి రోజున నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే ఆ దోషాలు తొలగిపోతాయి. రుద్రాక్షలని నీటిలో వేసి ఆ నీటితో గనక ఈశ్వరునికి అభిషేకం చేసినట్లయితే మహదైశ్వర్యం కలుగుతుంది, గొప్ప సంపన్నవంతుడు అవుతాడని శాస్త్రం. అలాగే ప్రతి మనిషికి బంగారు ఉంగరం ఏదో ఒకటి ఉంటుంది కదమ్మా, ఆ బంగారాన్ని ఆవు పాలతో శుద్ధి చేసి చక్కగా ఆ యొక్క బంగారాన్ని నీటిలో వేసి ఆ నీటితో కనుక ఈశ్వరునికి అభిషేకము చేస్తే దరిద్రము తొలగిపోతుంది, దరిద్రాన్ని అనుభవించేటువంటి వాడు ఆ దరిద్ర నాశనం కలిగిపోతుంది. ఇక అన్నముతో ఈశ్వరునికి అభిషేకం చేస్తే రాజ్యప్రాప్తి, అలాగే ఆయుష్ వృద్ధి అవుతుంది, సుఖజీవనము, మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ద్రాక్ష పళ్ళతో అభిషేకం చేస్తే అన్ని పనులలో విజయం కలుగుతుంది, ఇది శాస్త్రంలో చెప్పబడి ఉంది. అలాగే ఖర్జూర ఫల రసము అంటే ఖర్జూర పండ్లని బాగా నీటిలో పెట్టి పిసికితే రసంగా తయారవుతుంది, ఆ యొక్క ఖర్జూర ఫల రసముతో ఈశ్వరునికి అభిషేకం చేస్తే మనం చేసే ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు, శత్రుహాని అని అంటారు, అంటే మనం చేసే ప్రయత్నంలో ఆటంకాలు, ఆ ఆటంకాలనే హడిల్స్, అవే మనకు శత్రువులుగా భావన చేసుకోవాలి, ఆ ఆటంకాలు తొలగిపోతాయి. ఇక నేరేడు పండ్ల రసముతో చేస్తే ఇప్పుడు మనిషి అనేటువంటి వాడు ప్రతి దాని మీద ఏదో ఒక దాని మీద వైరాగ్యం రావాలి, అంటే దీన్ని ఎలా తీసుకోవాలి చాలా వివరంగా చెప్తున్నానమ్మా. మందు తాగేవాడు అలవాటు ఉంటుంది, పేకాట ఆడే అలవాటు ఉంటుంది, లేదా ఆడవాళ్ళకి సంబంధించినటువంటి బాధ ఏంటంటే నా భర్త వేరే స్త్రీలతో ఎక్కువగా వెళుతున్నాడు అనేటువంటిది, వాటి మీద వైరాగ్యం రావాలి. ఆ వైరాగ్యం రావాలి, ఒక ఏదైనా సంబంధించినటువంటి ఒక దాని మీద బాగా మక్కువ పెంచుకుంటారు, ఎనలేని మక్కువ. చాలామంది చెప్తుంటారు ఆ మక్కువ నువ్వు తీర్చుకోవాలి రానంటే నా వల్ల కావట్లేదు అని చెప్పి అనుకుంటున్నాడు. అంటే స్వీట్ తినాలనే కోరిక ఉంటుంది, షుగర్ ఉంటుంది, కానీ ఆరోగ్యం పాడవుతుంది.
కాబట్టి ఆ కోరిక పోవాలి అన్నా కానీ, లేదా మనము ఏదైనా కానీ మన సంబంధీకులు ఈ సంబంధించినటువంటి సప్త వ్యసనాలతో బాధపడుతున్నారు. వాళ్ళకి ఆ వ్యసనం మీద విరక్తి కలగాలన్నా, అప్పుడు చెప్పబడినటువంటిది ఏంటంటే నేరేడు పండ్ల రసముతో అభిషేకం చేయమన్నారు. తర్వాత కస్తూరి జలముతో గనక అభిషేకం చేస్తే చక్రవర్తిత్వము, కస్తూరి దొరుకుతుంది. అది నీటిలో వేసి అభిషేకం చేసి, చక్రవర్తి అనంటే ఈ కాలంలో చక్రవర్తి లేదు. ఇప్పుడు ఒక మేనేజర్‌గా ఉన్నటువంటి పోస్ట్ వాడికి డైరెక్టర్ పోస్ట్ వస్తుంది. అంత గొప్పగా కస్తూరి జలముతో అభిషేకం చేయాలి. నవరత్నాలని వేసినటువంటి జలముతో అభిషేకం చేస్తే ధాన్యము, భూమి ఇవన్నీ కూడా సమస్తమైనటువంటి సంపదలు కలుగుతాయి. మామిడి పండ్ల రసముతో కనుక అభిషేకం చేస్తే దీర్ఘ వ్యాధులు ఉంటాయి. ఇప్పుడు క్యాన్సర్ రోగంతో కానీ, లివర్ ప్రాబ్లంతో కానీ, అలాగే ఈ సంబంధించిన కిడ్నీ ప్రాబ్లమ్స్, పెరాలసిస్ ఇవన్నీ దీర్ఘకాలికంగా బాధించే రోగాలు. అటువంటి వాళ్ళకి మామిడి పండ్ల రసంతో అభిషేకం చేస్తే, ఈ శివరాత్రి రోజున దొరుకుతుందా లేదా అని అనకండి. బయట టిన్లు అమ్ముతారు. మామిడి పండ్ల రసం ఒరిజినల్ టిన్లు దొరుకుతుంటాయి. ఆ రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాలికంగా బాధించే వ్యాధులు నాశనం అవుతాయి. ఇక స్త్రీలకి ముఖ్యంగా సౌభాగ్యప్రదం కావాలి, మంగళప్రదం కావాలి, అమ్మవారు పొందినటువంటి దీర్ఘాయుష్మంతుడైనటువంటి భర్త ఆ విధంగా మనకు కలగాలి అంటే పసుపుని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయమని శాస్త్రం. ఇక మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిది ఇంకా గొప్పగా చెప్పబడింది ఏంటంటే, ఈశ్వరుడికి స్వచ్ఛమైనటువంటి నీటితో గనక అభిషేకము చేస్తే మనం చేసినటువంటి 10 అపరాధములు, ఏదైనా 10 రకాల 10 పాపాలు తొలగిపోతాయి స్వచ్ఛమైన జలముతో ఈశ్వరునికి అభిషేకం చేస్తే. అలాగే ఆవు పాలతో చేస్తే 100 అపరాధాలు, ఆవు పెరుగుతో చేస్తే 1000 రకాల అపరాధాలు, ఆవు నేతితో చేస్తే 3000 అపరాధాలు, పట్టు తేనెతో గనక చేస్తే 5000 అపరాధాలు, పంచదార పానకముతో అభిషేకం చేస్తే 8000 అపరాధాలు, చెరుకు రసముతో చేస్తే 10,000 అపరాధాలు, మామిడి పండ్ల రసముతో చేస్తే 20,000 అపరాధాలు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే 30,000 అపరాధాలు, ద్రాక్ష పండ్ల రసముతో చేస్తే 1 అర్బుదం అంటే 1,00,000 అపరాధాలు, అలాగే నువ్వుల నూనెతో చేస్తే 2 అర్బుదములు అంటే ఈ విధంగా 2,00,000 పైన. పన్నీరుతో అభిషేకం అమ్మ ఈశ్వరుడికి పరమ ప్రీతికరమైనటువంటిది ఏంటంటే పన్నీరుతో అభిషేకం చెయ్యాలి, అత్తరుతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయాలి. అందుకే మీరు కాశీ క్షేత్రంలో ఎప్పుడైనా కనుక శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టు చూస్తే ప్రత్యేకముగా సుగంధ భరితమైనటువంటి అత్తరుని అభిషేకంగా చేస్తారు. ఒక చిన్న వెండి గిన్నెలో పెట్టి ఆ స్వామివారికి ధారగా పోస్తారు, అది అత్తరు. ఆ విధంగా అభిషేకం చేస్తే లెక్కలేనన్ని అపరాధాలన్నీ చేసిన పాపములన్నీ తొలగిపోతాయి. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ యొక్క అభిషేకాలు చేస్తున్నప్పుడు డైరెక్ట్గా మనం తీసుకొచ్చిన వస్తువుల్ని మనం రసముగా చేసి ఆ విధంగా ఆ రసముతో అభిషేకం చేయకూడదు. ఎందుకంటే ప్రతిదీ కూడాను వస్తువు పవిత్రతను కోల్పోతుంది. మనం మాట్లాడుతుంటేనో అనేక మంది చేతులు మారి వస్తుంది. పండ్లు అమ్మేవాళ్ళు కావచ్చు, ఇలా తీసుకొచ్చిన వ్యక్తులు కావచ్చు, తయారు చేసే వ్యక్తులు కావచ్చు, వాళ్ళ యొక్క మనస్తత్వానికి తగ్గట్టుగా, ఆ శరీరానికి తగ్గట్టుగా ఆ రస ప్రభావం కూడా చేరుతుంది. కాబట్టి ఈ అపవిత్రత పొందినటువంటివి అంటే మనం శుద్ధంగానే తీసుకొని వచ్చి చాలా జాగ్రత్తగా చేసినా అందులో దోషం ఉంటుంది. కాబట్టి ఆ దోషం తొలగిపోవడానికి ఆ పండ్ల రసాలన్నీ దగ్గర పెట్టుకుంటారు కదా ఇప్పుడు చెప్పబడినట్టు, వాటన్నిటికీ కూడా గరుడ ముద్ర అనేటువంటిది మీరు చూపించి వేయాలి. గరుడ ముద్ర అంటే ఇలా ఉంటుంది, అంటే మన ఎడమ చెయ్యి ఇలా మీరు చూసుకోండి, అలాగే కుడి చెయ్యి ఈ 2 బొటన వేళ్ళు కలపండి, కలిపి ఈ విధంగా చూపిస్తే అది గరుడ ముద్ర. ఈ విధంగా అభిషేకం చేసేటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఇలా గరుడ ముద్ర చూపిస్తే ఆ పాత్రలలో ఉన్నటువంటి రసములన్నీ మంచినీటితో సహా అవి అమృతత్వాన్ని పొందుతాయి. అప్పుడు పరమేశ్వరునికి చేస్తే సాధారణంగా చేసిన ఫలితం వస్తుందండి, కానీ మంచినీటితో అభిషేకం అంటే అమృతత్వాన్ని పొందినటువంటి వస్తువులతో అభిషేకం చేస్తే పరమేశ్వరుడు చాలా ప్రీతి పొందుతాడు. కాబట్టి ఈ ఒక్క తేడాని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించండి. ఇప్పుడు సముద్రంలో స్నానం చేసినా స్నానం చేసినట్టే, నది స్నానం గొప్పది, సముద్ర స్నానం చేసినా మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేయాలి, లేకపోతే జిగట అంటుకుంటుంది మనకు. అలాగే పరమేశ్వరునికి అభిషేకములు చేసేటప్పుడు ఈ విధమైనటువంటి ద్రవ్యములతో అభిషేకము చేయండి. తప్పకుండా మీకు ఆ పరమేశ్వరుడు అనేటువంటి వాడు అనుగ్రహిస్తాడు. ఆ మహాశివరాత్రి రోజున
చెప్పిన విధంగా ఈ యొక్క ద్రవ్యాలతో చేసి మీరు మనస్ఫూర్తిగా నమఃశంకరాయ నమఃశంకరాయ అంటూ చేయండి. ఇంతకుముందు చెప్పినటువంటి మొదటి వీడియోలో ఎలా పరమేశ్వరునికి ప్రీతి కోసమై ఆ మహాశివరాత్రి రోజున నియమాలు పాటించాలి, పరమేశ్వర లింగాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, అలాగే ఏ ఏ ద్రవ్యములతో వేసి ఆ శివలింగాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఏ ఏ సమయాల్లో అభిషేకం చేయాలని చెప్పాం. ఈ యొక్క రెండవ వీడియోలో ఏ ఏ జలములతో ఏ ఏ రసములతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు అనేటువంటివి కలుగుతాయో తెలుసుకున్నారు కదా. ఇక మూడవ వీడియోలో ఏ ఏ దోషములు తొలగిపోవడానికి ఏ ఏ పుష్పాలతో అర్చన చేయాలనే విషయాన్ని కూడా సవివరంగా తెలియచేసుకుందాం. అలాగే కాశీక్షేత్రంలో మహాశివరాత్రి రోజున సందర్భంగా కాశీక్షేత్రంలో రుద్రపారాయణము రుద్రాభిషేకము జరపబడుతుంది. అలాగే ఈ సంబంధించిన కాశీ విశ్వేశ్వరుని గర్భగుడికి ప్రాంగణంలో రుద్రపారాయణం జరపబడుతుంది. అలాగే 17వ తారీఖు రోజున సూర్యగ్రహణము అమావాస్య ఉన్నటువంటి రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించి చండీ హోమము, మృత్యుంజయ హోమం, రుద్ర హోమం, సుదర్శన హోమము, అలాగే శని దోష నివారణకి శనీశ్వర హోమాలన్నింటిని జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.